కొన్ని దశాబ్దాలుగా డైరీ రంగంలో విశ్వసనీయ సంస్థగా నిలిచినటువంటి హెరిటేజ్ ఫుడ్స్ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద డైరీ ఉత్పత్తుల తయారీ సంస్థలో ఒకటిగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, తెలుగు స్టేట్స్లో అతిపెద్ద డైరీ సంస్థ ఏదైనా ఉంది అంటే అది హెరిటేజ్ ఫుడ్స్ అనే చెప్పుకోవచ్చు. రోజుకి సుమారు 16 నుంచి 20 లక్షల లీటర్ల పాల సేకరణ, ఏదైతే పాలు రైతుల దగ్గర నుంచి సేకరిస్తారో అవి దాదాపుగా 16 నుంచి 20 లక్షల సేకరణ అన్నమాట. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తన కార్యకలాపాలను విస్తరించింది. కొన్ని చోట్లయితే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక డైరీలు ఏదైతే ఉంటాయో ఆ స్థానిక డైరీలతో టైఅప్స్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీతో కూడా టైఅప్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే ఇదే వ్యవహారాన్ని ఆధారంగా చేసుకొని టీటీడీ కల్తీ నెయ్యి వివాదంలో హెరిటేజ్ సంస్థను లాగుతూ గత 5-6 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారనేటటువంటి ప్రచారం జరుగుతుంది. అసలు ప్రచారం జరగటమే కాదండి, దానిపైన క్లారిటీ ఉంది, మనం చూస్తూనే ఉన్నాం ఏమేం చేస్తున్నారు బొత్స సత్యనారాయణ గారు. ఇవంతా కూడా ఎన్ని ఆరోపణలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ ఆరోపణలపై బొత్స సత్యనారాయణ గారు అంటే శాసన మండలిలోనూ మీడియా ముందు కూడా వ్యాఖ్యలు చేస్తూ ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. మొదట 2 రోజులు పరిస్థితి గమనించినటువంటి హెరిటేజ్ సంస్థ ఒక వివరణ ఇచ్చినా కూడా ఆరోపణలు ఆగకపోవడంతో తాజాగా బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి తగినట్లుగా లీగల్ నోటీసులు పంపింది హెరిటేజ్ సంస్థ వాళ్ళు. ఏదైతే బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, దానితో పాటుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ఈ అంశంపై వచ్చినటువంటి కథనాల నేపథ్యంలో ఏదైతే సాక్షి మీడియా గ్రూప్ కావచ్చు, ఆ సాక్షి పేపర్ కావచ్చు, ఏదైతే కథనాలను సృష్టిస్తుందో వాటిపై కూడా హెరిటేజ్ సంస్థ లీగల్ చర్యలకు సిద్ధమైంది. ఏదైతే సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారనేటటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఆరోపణలు చేయటం అంటే అసత్య ప్రచారాలు చేయటం మీద, హెరిటేజ్ సంస్థ మీద బురద చల్లటం మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతుంది హెరిటేజ్ సంస్థ. దేశవ్యాప్తంగా టాప్ డైరీ సంస్థల్లో ఒకటిగా ఉన్నటువంటి హెరిటేజ్ పై లక్షలాది మంది రైతులండి, ఎంతో మంది రైతులు పాడి సేద్యం చేసుకునేటటువంటి వాళ్ళు ఆ హెరిటేజ్ కంపెనీ పైన, ఆ హెరిటేజ్ సంస్థ పైన ఆధారపడి చాలా మంది ఉన్నారు. రైతులు పాల సరఫరా చేయడం ద్వారా అనేక కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయనేది వాళ్ళు చెబుతున్నటువంటి మాట. వాళ్ళు చెప్పటమే కాదు, ఏ పాల డైరీలో అయినా సరే జరిగేటటువంటి విధానం అదే కదా. ఏదైతే ఇటీవల జరిగినటువంటి ఆరోపణల ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం వల్ల హెరిటేజ్ సంస్థ యొక్క షేర్ మార్కెట్ విలువ పడిపోయిందని చెప్తున్నారండి. హెరిటేజ్ సంస్థ అనేది చాలా పెద్దది, అందుకే ఆ సంస్థ యొక్క మార్కెట్ వాల్యూ, షేర్ వాల్యూలో కూడా అంటే షేర్ మార్కెట్లో కూడా దాని యొక్క స్థానాన్ని దక్కించుకుంది. దానికంటూ ఒక షేర్ వాల్యూ ఉంది. ఆ షేర్ వాల్యూ, షేర్ మార్కెట్లో సంస్థ యొక్క వాల్యూ పడిపోయింది అనేది, ఆ వాల్యూ పడిపోవటం మీద కూడా వాళ్ళు కేసు వేయడానికి సిద్ధమవుతున్నారండి. ఏదైతే వీళ్ళు అసత్య ప్రచారం చేస్తున్నారో ఆ అసత్య ప్రచారానికి తగ్గట్లుగా గతంలో హెరిటేజ్ సంస్థ యొక్క ఏదైతే షేర్ వాల్యూ ఉందో అది 550 రూపాయల వద్ద ఉన్నటువంటి షేర్ ఎప్పుడైతే వీళ్ళు అసత్య ప్రచారాలు చేస్తూ దానిపైన అంటే హెరిటేజ్ సంస్థ పైన కల్తీ నెయ్యి వివాదం కావచ్చు, ఇలా ఇందాపూర్ డైరీ వివాదంలో కావచ్చు, ఈ హెరిటేజ్ సంస్థను లాగటం ద్వారా వాళ్ళ యొక్క షేర్ మార్కెట్ ఎప్పుడైతే 550 రూపాయలు ఉందో గతంలో ఆ వాల్యూ అనేది 400 ప్రాంతానికి దిగజారిపోయింది అని, 400 ప్రాంతానికి పడిపోయింది అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయండి. అంటే ఈ పరిస్థితికి కారణం ఈ మొత్తం వీళ్ళు చేస్తున్నటువంటి, ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు, సాక్షి మీడియా చేస్తున్నటువంటి, ఆ సాక్షి మీడియా కూడా వైసీపీకి సంబంధించినటువంటి అనుబంధ పత్రికే కదా. వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల మూలంగానే వీళ్ళ యొక్క షేర్ వాల్యూ పడిపోయిందని హెరిటేజ్ వాళ్ళు వాదిస్తున్నారండి. దీంతో ఒకవైపు రాజకీయ నేతలపై, మరోవైపు మీడియా సంస్థలపై లీగల్ ఫైట్కి సిద్ధమవుతూ బహిరంగ క్షమాపణ చెప్పాలి అనేటటువంటి అంశం మీద వాళ్ళు లీగల్ గా ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. వీళ్ళు బహిరంగంగా మాది తప్పైంది, మేము చేస్తున్నటువంటిది తప్పుడు ప్రచారాలే,
హెరిటేజ్ లో ఎలాంటి కల్తీ జరగలేదు, మమ్మల్ని క్షమించండి అని బహిరంగంగా వీళ్ళు క్షమాపణ చెప్పాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాం, మీ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం అని హెచ్చరిస్తూ నోటీసులు ఆల్రెడీ బొత్స సత్యనారాయణకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సాక్షి మీడియా పైన కూడా యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. మరి మనం ఒక్కటి ఆలోచించాలండి, యాక్చువల్గా ఇంత పెద్ద సంస్థ నిజంగా తప్పు చేసి ఉంటే అంత ధైర్యంగా పబ్లిక్ గా నోటీసులు ఇచ్చి యాక్షన్కి దిగరు కదా. తేలుగుట్టిన దొంగలాగా సైడ్ అయిపోతారు. ఎన్నైనా అనుకున్నంత మాత్రాన మనకు పోయిందే ఉందని గుమ్మడికాయల దొంగల అన్నట్టుగా కామ్గా ఉంటారు. అంటే ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉంటారు. ఇక్కడ వాళ్ళు నిజాయితీ పరులు కాబట్టే వాళ్ళు లీగల్ యాక్షన్కి సిద్ధమవుతున్నారు. నిజంగా మనం చూసినట్లయితే ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో దానికి తగినటువంటి ఆధారాలు ఇప్పటి వరకు కూడా అటు సాక్షి మీడియా కావచ్చు, సాక్షి మీడియా అనుబంధం కావచ్చు, లేదా వైసీపీ ఏదైతే నాయకులు ఆరోపిస్తున్నారో ఆ నాయకులు కావచ్చు, దానికి పూర్తి ఆధారాలతో సహా వాళ్ళు చూపించాలి కదా ఏదైనా నిజంగా తప్పు జరుగుంటే. బట్ ఇక్కడ ఏ తప్పు జరిగిందా లేదా అనేది పక్కన పెట్టి వీళ్ళు ఆధారాలు చూపించట్లా. గతంలో మనం మొన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం, నిజంగా వీళ్ళు ఆరోపిస్తున్నారు కదా హెరిటేజ్ తప్పు లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఎందుకు సైలెంట్ గా ఉంది అని మనం మాట్లాడుకోవటం జరిగింది. దానికి తగ్గ యాక్షన్ ఇప్పుడు జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే 1-2 రోజులు చూశారు వాళ్ళు ఏదైనా పద్ధతి మార్చుకుంటారు, ఎందుకంటే వివరణ ఇచ్చారు, మేము ఎలాంటి తప్పు చేయలేదు అనేటటువంటి వివరణ ఇచ్చారు. ఆ వివరణ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మరలా అదే అసత్య ప్రచారాలు చేస్తుంటే మరి ఎంతకాలం వాళ్ళ విలువల్ని దిగజార్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు లీగల్ యాక్షన్కి దిగటం జరుగుతుంది. దీనిపైన రాబోయేటటువంటి రోజుల్లో ఎటువంటి చర్యలు జరుగుతాయి సాక్షి మీడియా మీద అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. ఈ అంశం పైన మీ విలువైనటువంటి కామెంట్, నిజంగా హెరిటేజ్ తప్పు చేసిందా, హెరిటేజ్ ఎలాంటి తప్పు చేయలేదా, దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి నెక్స్ట్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, జై హింద్.